అమరావతి సాక్షిగా ప్రధాని మోడీ 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రతిబింబించే పైలాన్ ఆవిష్కరించారు. 57,940 కోట్ల రూపాయలతో రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి. ఒక్క అమరావతిలోనే 49,040 కోట్ల పనులకు మోడీ శ్రీకారం చుట్టారు. అదేవిధంగా 8,000 కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులను ప్రారంభించారు. నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్ ను ప్రారంభించారు ప్రధాని. రాజధాని నిర్మాణానికి కేంద్రం సంపూర్ణ మద్దతు పలికింది. అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి అన్నారు ప్రధాని మోడీ. ఆంధ్రప్రదేశ్ అధునాతన ప్రదేశ్గా మారుతోందన్నారు. इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है। इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा, केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है। మన కోసం మోడీ అమరావతికి వచ్చారని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మిస్తామన్నారు. ఎడ్యుకేషన్, ఐటీ, టూరిజం హబ్ గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు. 5 కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం. ఈ రోజు ఈ రాజధాని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా తయారు చేస్తాం. ఈ నగరాన్ని భావి తరాలకు 21st సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అమరావతి రైతుల త్యాగాన్ని ఎన్నటికీ మర్చిపోలేమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజధాని కోసం మహిళలు ఎంతో పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. భూమిని మాత్రమే ఇవ్వలేదు, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను, విశ్వాసాన్ని ఇచ్చారు. కానీ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది. 3 రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని, అమరావతిని అగౌరవపరిచింది. ఈరోజు ఈ వేదిక నుండి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం. అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్, ఒక కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారీతనం, న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం. ఎన్నో పోరాటాలు, మరెన్నో అడ్డంకులు, వాటన్నింటినీ ఛేదించుకుని అమరావతి నిలబడింది. నవ్యాంధ్ర రాజధానిగా చరిత్రలో నిలిచిపోనుంది. అమరావతి రీస్టార్ట్ వెనుక పెద్ద కథే ఉంది. బాధలు, కన్నీళ్ల కలబోతే అమరావతి. అందుకే చరిత్రలో నిలిచిపోయేలా రాజధాని నిర్మాణం చేస్తామన్నారు కూటమి లీడర్లు. 10 ఏళ్లుగా అమరావతి చుట్టూ ఏపీ రాజకీయాలు నడిచాయి. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అమరావతి ఆంధ్రుల కలల రాజధాని అంటూ ప్రకటించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణం సాధ్యం కాదని 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. తాజాగా మళ్లీ పవర్లోకి వచ్చిన చంద్రబాబు అమరావతిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఏకంగా ప్రధాని మోడీని మరోసారి అమరావతికి రప్పించి పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఏపీకి అమరావతి పరిపాలనా కేంద్రంగా మారటంతో ప్రపంచ స్థాయిలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని ప్రకటనకు ముందే ఆ ప్రాంతంలో పర్యాటక పరంగా అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయి. అయితే గత ప్రభుత్వాలు ఆ దృష్టితో చూడకపోవడంతో చారిత్రక, వారసత్వ, విజ్ఞాన, విహార పర్యాటక ప్రాంతాలు ఆశించిన మేరకు అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి అన్ని రకాలుగా సాయం అందుతోంది. దీంతో అమరావతి భాగస్వామ్యంతో పాటు పెట్టుబడులు పెట్టేందుకు చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో అమరావతిపై గంపెడాసలు పెట్టుకున్నారు కూటమి పాలకులు.